కాంట్రాక్ట్ ఉద్యోగులకు భరోసా కల్పించడానికి కృష్ణన్ వచ్చిండు. ఒక్కసారి మనం అంతా మాట్లాడదాం. కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా భయపడే పరిస్థితి, జీతం చేసినా కానీ జీతం చేతికి వస్తలేదని. సో వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఇచ్చారు? కాంట్రాక్ట్ ఉద్యోగులల్లో 3-4 పద్ధతులు పెట్టారు. అవుట్సోర్సింగ్ అని, అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఉద్యోగులు అని, ఇట్లా 3-4 రకాల్లో పెట్టడం వల్ల వీళ్ళ జీతాలు డైరెక్ట్ ఖాతాలో పడతలేవు. గవర్నమెంట్ ఏజెన్సీకి పోయి ఏజెన్సీ ఇష్టం ఉన్నప్పుడు ఇస్తున్నాడు. ఒకటి ఏజెన్సీ నుంచే వీళ్ళు అపాయింట్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ విధానం రద్దు చేసి ప్రభుత్వమే డైరెక్ట్ వీళ్ళకు జీతాలు ఇవ్వాలని, వాస్తవానికి పెరుగుతున్న ధరల ప్రకారం వీళ్ళ జీతాలు పెంచాలని, ఈ విధానం అశాస్త్రీయంగా పద్ధతి ప్రకారం లేదు. కాబట్టి దీన్ని సిస్టమేటిక్ చేసి జీతాలు పెంచి డైరెక్ట్ వాళ్ళ ఖాతాలలో జీతాలు వేయాలనేది మాట. సో నిరుద్యోగుల పరిస్థితి చూస్తున్నాం తెలంగాణలో. ఒకరు ఆమరణ నిరాహార దీక్ష హాస్పిటల్లో పడే పరిస్థితి ఉంటూ ఇంకొకరేమో ముట్టళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు నిరుద్యోగులకి? డిమాండ్ కొన్ని న్యాయమైనవి ఉన్నాయి. ఒకటి గ్రూప్ 1లో 1:100, అది ఎక్కువ మందికి అవకాశం రావాలి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ వ్యాసాల రూపకంగా మా కెపాసిటీ చూపెడతామని వాళ్ళు అంటారు. అది నిజమే. చాలా పోటీ పరీక్షల్లో 1:100 ఉన్నది. అది దాని మీద ప్రభుత్వం చర్చించాలి, ఇవ్వాలి. ప్రభుత్వం ఇది లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనడం సరికాదు. దానికి దాటడానికి కొన్ని ఉన్నాయి పాయింట్లు. అడ్వకేట్ చెప్పేది ఫైనల్ కాదు. జడ్జీలతోటి ఒక కౌంటేసి వీళ్ళు అమెండ్ చేసి ఇవ్వచ్చు. రెండవది డిఎస్సి టీచర్ పోస్టులు పెంచాలి. 2 నెలలు వాయిదా అడుగుతున్నారు. ఎందుకంటే టీచర్ పోస్టులు వాస్తవంగా 25,000 ఉన్నాయి, పెంచాలి. రెండోది వాయిదా 2 నెలలు అడుగుతున్నారు. వరుస ఎగ్జామ్స్, గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, హాస్టల్ వెల్ఫేర్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పెంచాలి. ఈ వాయిదా అనేది అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి రాలేరు కాబట్టి వాయిదా వేయాలి. ఒక పక్క నిరుద్యోగులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఏమైతుందో అర్థం కాని పరిస్థితిలో సూసైడ్ చేసుకునే పరిస్థితి. అలాగే ఏం మాట చెప్తారు మీరు? భరోసా ఏమి ఇస్తున్నారు? పోరాడాలి, విజయం సాధించాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడొద్దు. పోరాడి విజయం సాధించాలని విజ్ఞప్తి చేస్తాం. కృష్ణన్న అంటే టైగర్. 10 సంవత్సరాలకి వెళ్ళి ఎన్నో ధర్నాలు చూసినాం. బీసీలకు సపోర్ట్గా మస్తు ప్రొటెస్టులు కూడా అందరం చూసిన పరిస్థితి. సో మరి ఇవాళ నిరుద్యోగులు చేసే కార్యక్రమాలకి కృష్ణన్న మద్దతు ఉంటుందా? పూర్తి మద్దతు ఉంది. ఏంటంటే 2 మీటింగ్లు పెడితే ధర్నాలకు వెళ్తున్నా. అసలు నిరుద్యోగుల ఉద్యమము తెలంగాణ వచ్చిన తర్వాత 600కు పైగా ధర్నాలు చేసింది నేనే, నా నాయకత్వంలో. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇప్పుడు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నా వాళ్ళకి. మరి ప్రభుత్వం దృష్టికి వీళ్ళు పడే కష్టం దాదాపు 20 రోజుల నుంచి అతలాకుతలం అయిపోతుంది. ఈ పరిస్థితికి ప్రభుత్వం దృష్టికి తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు. నేను ఇప్పటికే వేమిరెడ్డి నరేందర్ రెడ్డి దగ్గరికి, సీఎం దగ్గరికి, మంత్రుల దగ్గరికి తీసుకెళ్తున్నా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళతో మాట్లాడుతున్నా. వాళ్ళు కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే పోస్టులు పెంచడానికి ఏం లీగల్ ప్రాబ్లం అంటే జిఐడి ద్వారా మేము వెరిఫై చేస్తున్నామని, వర్కౌట్ చేస్తున్నామని చెప్పారు. పెంచే విషయం ఆలోచిస్తామని. ఉస్మానియా అంటే ఉద్యమాల గడ్డ. మనందరికెరకనే మస్తు ఉద్యమాలాడ మనం చేసినాం, ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి. కానీ ఈరోజు శాంతియుతమైన వాతావరణంలో పోలీస్ బందోబస్తు, అక్రమ అరెస్టులు, మ్యాన్ హ్యాండ్లింగ్, ఇవన్నీ విద్యార్థులకు కొంత భయాందోళన పరిస్థితి. ఒత్తిడి తగ్గించాలని నేను కోరుకుంటున్నా. సో ఇది గతంలో కూడా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ఆర్ కృష్ణయ్య ఇవాళ కూడా అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యమ దిగుతున్నారో, వాళ్ళు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఇస్తామో. ఏదైతే నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయో, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో, ఇవన్నీ కూడా సర్కారు చో వరకు చేర్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మరి ఈ ప్రయత్నంలో ఎంతవరకు సక్సీడ్ అయితేనే ఎదురు చూడాలి.